డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఎర్నింగ్ కేపబిలిటీ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నా కానీ నేను ఎక్కువగా సంపాదించలేకపోతున్నాను. క్లయింట్స్ అనేది ఎక్కువ రావట్లేదు. జాబ్ అనేది లేట్ అవుతుంది. అలాగే హై పేయింగ్ శాలరీస్ అనేది కూడా తెచ్చుకోలేకపోతున్నాను. ఫ్రీలాన్సర్ గా కూడా నేను సక్సెస్ కాలేకపోతున్నాను. ఇలాంటి డౌట్స్ కనుక మనకు ఉన్నాయి అంటే గుర్తుపెట్టుకోండి, మనం నేర్చుకున్నది డిజిటల్ మార్కెటింగ్ కాదు. మరి మనం నేర్చుకున్న స్కిల్ ఏంటి? డిజిటల్ మార్కెటింగ్ కాదు, అది యూజ్లెస్ మార్కెటింగ్. కానీ ప్రాపర్ డిజిటల్ మార్కెటర్ ఫౌండేషన్ ఎవరైతే నేర్చుకుంటారో, అలాగే థాట్ ప్రాసెస్ ఎవరైతే మార్చుకోగలుగుతారో, అలాగే క్రియేటివ్ థింకింగ్ అనేది ఎవరికైతే ఉంటుందో అంటే దాన్ని మనం ఎలా ఎన్హాన్సింగ్ చేసుకోగలుగుతున్నామో, వీళ్ళంతా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని ఎర్నింగ్ కేపబిలిటీ అనేది ఎలిజిబుల్ అవుతూ ఉంటారు. సో ఈ రోజు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న ప్రతి ఒక్కరు మనము ఎర్నింగ్ కేపబిలిటీ అనేది నౌవేడేస్ చాట్ జీపీటీ ఉంది, అలాగే మెనీ ఏఐ టూల్స్ ఉన్నాయి, అలాగే మెనీ స్ట్రాటజీస్ ఉన్నాయి. వీటితో మనము క్లయింట్ ఎక్విజిషన్ అనేది ఏ విధంగా నేర్చుకోవాలి, అలాగే ఎక్స్పెషల్లీ చాట్ జీపీటీతో మనము క్లయింట్స్ ని ఎలా ఎక్వైర్ చేయాలి, చాట్ జీపీటీకి సంబంధించిన కేపబిలిటీస్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. దెన్ వై టు లెట్స్ గెట్ ఇంటు దిస్ సెషన్. డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము క్లయింట్ కి సర్వీస్ ఆఫర్ చేసేటప్పుడు డెంటల్ క్లినిక్స్ ఇన్ అమీర్పేట్ అని ఇలా సెర్చింగ్ చేస్తాము. వాట్ ఎవర్ ద క్లయింట్, మీరు మీ క్లయింట్స్ ఎవరైనా తీసుకోండి, ఓకే. డెంటల్ క్లినిక్స్ ఇన్ అమీర్పేట్ మీ సినారియోలో వచ్చేసి ఏదైనా ఒక లొకేషన్ తీసుకోండి. డెంటల్ క్లినిక్స్ ఇన్ అమీర్పేట్ సెర్చింగ్ చేసిన తర్వాత మనకి ఇలా గూగుల్ మ్యాప్స్ అనేది వస్తాయి. దెన్ గో టు ద గూగుల్ మ్యాప్స్. ఈ గూగుల్ మ్యాప్స్ వెళ్ళిన తర్వాత ఏ క్లయింట్ కి అయితే అంటే ఏ బిజినెస్ లొకేషన్ కి అయితే వెబ్సైట్ ఉండదో దట్ ఈస్ ద ఫస్ట్ క్రైటీరియా. దాన్ని మనం ఏం చెప్తాము, ఇట్ ఈస్ ఏ సైన్ ఆఫ్ టు పిచ్ దట్ ద బిజినెస్. ఆ క్లయింట్ కి మనము డిజిటల్ మార్కెటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అలాగే వాళ్ళతో అపాయింట్మెంట్ అనేది తీసుకోవడానికి ఇట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ. మెనీ డెంటల్ క్లినిక్స్ కి వెబ్సైట్స్ ఉన్నాయి, బట్ దిస్ డెంటల్ క్లినిక్స్ డజంట్ హ్యావ్ ఎనీ వెబ్సైట్. అభియా డెంటల్ కేర్ బెస్ట్ డెంటల్ క్లినిక్, ఈ వెబ్సైట్ కి డెంటల్ క్లినిక్ లేదు కాబట్టి వన్స్ వి క్లిక్ ఆన్ దిస్ వన్, ఈ క్లినిక్ వెళ్ళి యూ కెన్ పిచ్ యువర్ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్, యూ కెన్ పిచ్ యువర్ ఆఫర్, రైట్. సి మనము యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ గా ఈ క్లయింట్ కి సంబంధించిన సోషల్ మీడియంస్ అంటే వెబ్సైట్ అనేది ప్రాపర్ గా లేదు కాబట్టి, అంటే గూగుల్ మ్యాప్స్ లో వెబ్సైట్ అనేది లిస్టింగ్ చేయలేదు కాబట్టి మనము హీఈస్ ద రైట్ క్లయింట్ అని మనం చెప్పొచ్చు, ఓకే. డిజిటల్ మార్కెటింగ్ గురించి చెప్తే సో ఈ క్లయింట్ వినటానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. వాట్ ఈస్ ద నెక్స్ట్ సినారియో, మనం క్లయింట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మార్కెట్ కి అంటే ప్రపోజల్ అనేది ఏ విధంగా సెండ్ చేయాలి, తర్వాత ఎలాంటి స్టడీ చేయాలి అనేది మనము చాట్ జీపీటీ సపోర్ట్ అనేది యూజ్ చేయొచ్చు. దెన్ గో విత్ ద చాట్ జీపీటీ. జనరల్ గా మనం ఏం సెలెక్ట్ చేసుకుంటాము, డెంటల్ క్లినిక్స్ కాంటాక్ట్స్ ఇన్ అమీర్పేట్. జనరల్లీ ఇలా సెర్చింగ్ చేస్తూ ఉంటారు. ఇలా సెర్చింగ్ చేసేటప్పుడు ఈ డేటా అనేది ఇంటర్నెట్ కి యాక్సెస్ అనేది కాలేదు, అంటే వెబ్ యాక్సెస్ అనేది తీసుకోలేదు కాబట్టి తన దగ్గర ఉన్న డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని మనకు చూపిస్తుంది. ఒకవేళ సేమ్ సెర్చ్ అనేది మనం ఇలా చేసినప్పుడు ఇక్కడ కాంటాక్ట్ డేటా అనేది ఉంది, రైట్. సేమ్ సెర్చ్ చేసేటప్పుడు దెన్ సెలెక్ట్ అగైన్ డెంటల్ క్లినిక్స్ ఇన్ అమీర్పేట్, దెన్ గో విత్ టూల్స్ వెబ్ సెర్చ్, ఓకే. సో ఈ టూల్స్ దగ్గర వెబ్ సెర్చ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దెన్ ఆఫ్టర్ ఐ అప్లై దిస్ ఆప్షన్. ఇప్పుడు వెబ్ యాక్సెస్ తీసుకొని మనకి యాక్యురేటీ అంటే మోర్ డేటా అనేది ప్రొవైడ్ చేస్తుంది. దిస్ ఇస్ ద డెంటల్ క్లినిక్. దెన్ ఆఫ్టర్ మనం యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ గా మనం మార్కెట్ కి సర్వీసెస్ అనేది ఏ విధంగా ఆఫర్ చేయాలి. జనరల్ గా మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు ద బేసిక్ ఫౌండేషన్ ఎస్ఈఓ, ఎస్ఈఎం, ఎస్ఎంఓ, ఎస్ఎంఎం అని చెప్తా ఉంటారు. అవి ఫండమెంటల్స్ నేర్చుకోవడం వల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది. బట్ ఈ ఫండమెంటల్ నేర్చుకునే థాట్ ప్రాసెస్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఎవ్రీ డిజిటల్ మార్కెటింగ్ గుర్తుపెట్టుకోవాలి, మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాము అంటే మనకి ఎర్నింగ్ కేపబిలిటీ అనేది ఉండాలి. మనకి ఎర్నింగ్ కేపబిలిటీ లేనప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నా గానీ దేర్ ఈస్ నో యూజ్. అయితే ఎర్నింగ్ కేపబిలిటీ అనేది ఏ విధంగా వస్తుంది, మీకు రైట్ థాట్ ప్రాసెస్ ని ఎవరైతే గైడ్ చేయగలుగుతారో దెన్ ఇప్పుడు మాత్రమే మనకి ఎర్నింగ్ కేపబిలిటీ అనేది ఎన్హాన్సింగ్ అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ ద వే హౌ వీఆర్ యూజింగ్ ద చాట్ జీపీటీ టు గెటింగ్ ఎ మోర్ క్లయింట్స్. సో ఈ విధంగా డేటా వచ్చింది. ఇలా కాకుండా ఇంకా మనము ప్రో లెవెల్లో కనుక చేయాలి అంటే డిజిటల్ మార్కెటింగ్ కాంటాక్ట్స్ హూ డోంట్ హ్యావ్ వెబ్సైట్ ఫర్ అమీర్పేట్ హైదరాబాద్ లొకేషన్. So give me the contacts. Then go with the tools, access, web search, then enter. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏం చేస్తుందంటే ఇవి డీప్ లాంగ్వేజ్ రీజనింగ్ మోడల్స్ కాబట్టి ఇంటర్నెట్ తో కొంచెం యాక్సెస్ అయ్యి ఫైండ్ అవుట్ చేస్తుంది. ఫైండ్ అవుట్ చేసిన వాటికి వెబ్సైట్స్ ఉన్నాయా లేదంటే రిమార్క్స్ ఏంటి, ఓకే. ఆపరేటర్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద చైన్, నో సపరేట్ అమీర్పేట్ క్లినిక్ వెబ్సైట్. సో దిస్ ఇస్ ద వెబ్సైట్, ఓకే. ద డెంటల్ స్పెషలిస్ట్ అమీర్పేట్ బ్రాంచ్ రిమార్క్స్, దేర్ వెబ్సైట్ కవర్స్ మల్టిపుల్ బ్రాంచెస్, నో స్పెసిఫిక్ microsite for the Amirpet clinic. So this is another one, all smiles dental clinic
clinic, note, opening hours are listed, but no dedicated clinic website is visible. So as per the data ప్రకారం ఇక్కడ రిమార్క్స్ బట్టి ఎలాంటి క్లినిక్స్ మనం ఐడెంటిఫై చేస్తాము, ఇట్ ఈస్ ద ఫాస్ట్ లెర్నింగ్ అనమాట. మనము మార్కెట్ లో అంటే టైర్ 1 సిటీస్ లో ఏం జరుగుతుంది అంటే మనకి లొకేషన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ లొకేషన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతి లొకేషన్ కి మనము ఐడెంటిఫై చేయలేము. అంటే ఈ చాట్ జీపీటీ లాంటి రీజనింగ్, డీప్ సెర్చ్ లాంగ్వేజ్ మోడల్ లాంటి రీజనింగ్ మోడల్స్ వల్ల మనము సెర్చ్ క్వైరీని అలాగే లెస్ ఎఫర్ట్స్ తో యాక్యురసీ డేటాని మనం తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు మనము ఏ లొకేషన్స్ కి అయితే డాటా లేదో ఆ డాటా లేని వాటికి సంబంధించిన మొబైల్ కాంటాక్ట్స్ అనేది మన దగ్గర ఉన్నాయి, తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అనేది మనకు ఉన్నాయి. వి కెన్ స్టార్ట్ అవర్ పేజ్, రైట్? దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ద అప్రోచ్. ఇప్పుడు ఇవి కాకుండా వాట్ ఈస్ ద గేమ్ చేంజర్ ఇన్ ద చాట్ జీపీటీ. చాట్ జీపీటీకి సంబంధించిన మెంబర్షిప్ అనేది డిఫరెంట్ గా ఉన్నాయి. ఫ్రీ కాకుండా ప్లస్ కానీ ప్రో ఆప్షన్స్ కానీ కనుక మనకు చూస్తే చాట్ జీపీటీ ఏజెంట్ మోడల్ అనేది న్యూ ఫీచర్ అనేది యాడ్ అయింది. సో చాట్ జీపీటీ ఏజెంట్ మోడల్ అంటే ఏంటి? ఏజెంట్ మోడల్ అనేది డిజిటల్ మార్కెటర్స్ కి ఏ విధంగా యూస్ఫుల్ అవుతుంది? నాట్ ఓన్లీ డిజిటల్ మార్కెటర్, ఎనీ ఇండస్ట్రీకి అయినా కానీ ఈ చాట్ జీపీటీ ఏజెంట్ అనేది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ద బ్రౌజర్ అని మనం చెప్పొచ్చు. ఈ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ది బ్రౌజర్ ఏజెంట్ అనేది బెనిఫిట్స్ డిజిటల్ మార్కెటర్స్ కి ఏ విధంగా ఉంటాయి అనేది ఐ విల్ గైడ్ యూ. ఇఫ్ ఐ గో విత్ ద చాట్ జీపీటీ, సో దెన్ ఇప్పుడు I have a one prompt, right? So I go to this prompt. What is this prompt? I have a digital marketer. I want to offer digital marketing services to dental clinics in my area, Amirpet, Hyderabad. Please go through the Google Maps, identify clinics that don't have a website, verify them and collect their mobile contact numbers. So this is exactly the prompt. So what I do right now, go with the tools option. If I select, then select the agent mode. So what will happen in the next few minutes? ఒక ఏజెంట్ అంటే మనము డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఫ్రీలాన్సర్ అనుకుందాము. ఓకే, నేను ఒక ఫ్రీలాన్సర్ ని, నా దగ్గర ఎటువంటి టీం అనేది లేదు. ఇప్పుడు ఈ ఏజెంట్ అనేది మనకు ఒక టీం లాగా వర్క్ చేస్తుంది. ఎలా టీం లాగా వర్క్ చేస్తుంది? మనము ఒక టాస్క్ అనేది అసైన్ చేసాము. నేను అమీర్పేట్ లో డెంటల్ క్లినిక్స్ కి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది నేను ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. సో దాట్ ప్లీజ్ వెరిఫై ద అమీర్పేట్ లొకేషన్స్ హూ డోంట్ హ్యావ్ ఏ ప్రాపర్ సోషల్ మీడియా ప్రెజెన్స్ యాజ్ వెల్ యాజ్ హూ డోంట్ హ్యావ్ ఏ బిజినెస్ వెబ్సైట్ ఫర్ దేర్ బిజినెస్ లొకేషన్ అని మనం కమాండ్, ఒక ప్రాంప్ట్, ఒక టాస్క్ అనేది ప్రొవైడ్ చేసిన తర్వాత ఈ ఏజెంట్ అనేది మనకి ప్రాపర్ రిజల్ట్స్ కోసం వర్క్ చేస్తుంది. ఎలా వర్క్ చేస్తుందో ఐ విల్ షో యూ. దెన్ క్లిక్ ఆన్ దిస్. నౌ ఇట్ ఈస్ ద థింకింగ్. సో వీటిని మనము రీజనింగ్ మోడల్స్ అంటాము. చాట్ జీపీటీకి సంబంధించిన ఏజెంట్, ఇట్ ఈస్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ద బ్రౌజర్. నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు నావిగేటింగ్ ద గూగుల్ మ్యాప్స్. అంటే మన అమీర్పేట్ లొకేషన్ లో, అంటే మన బ్రౌజర్, ఈ సిస్టమ్ కు సంబంధించిన బ్రౌజర్ యాక్సెస్ అనేది ఇప్పుడు తీసుకుంది. ఈ సిస్టమ్ బ్రౌజర్ యాక్సెస్ తీసుకున్న తర్వాత నౌ ఇట్ ఈస్ గో టు ది నియర్ అమీర్పేట్. ఓకే, సెర్చింగ్ డెంటల్ క్లినిక్స్ ఇన్ అమీర్పేట్. బ్యాకెండ్ బై డిఫాల్ట్ అమీర్పేట్ కి సంబంధించిన డెంటల్ క్లినిక్స్ డేటాని ఇప్పుడు అది సెర్చింగ్ అనేది తీసుకుంటుంది. వన్స్ డేటా సెర్చింగ్ తర్వాత స్క్రోలింగ్ ఫర్ ద రిజల్ట్స్ వితౌట్ ఏ వెబ్సైట్. ఎన్ని లొకేషన్స్ అయితే ఉన్నాయో అన్ని లొకేషన్స్ ని వెరిఫై అనేది చేస్తుంది. అలాగే వాటికి వెబ్సైట్ ఉందా లేదా, కాంటాక్ట్ నెంబర్ ఉందా, సోషల్ మీడియా ప్రెజెన్స్ ఉందా లేదా అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తుంది. ఓపెనింగ్ ద ఫుల్ డీటెయిల్స్ ఇన్ ద ప్యానల్. అంటే ఒక్కొక్క మ్యాప్ ని, అంటే ఒక్కొక్క లొకేషన్ కి సంబంధించిన గూగుల్ మ్యాప్ కి వెళ్ళి ఆ వెబ్సైట్ కి సంబంధించిన స్కూటీ అనేది చేస్తుంది. సో ఇక్కడ చూడండి, మీకు బ్రౌజర్ అనేది ఆటోమేటిక్ గా గూగుల్ మ్యాప్స్ కి అనేది వెళ్తుంది, ఐడెంటిఫై చేస్తుంది. యాక్చువల్ గా ఇలా చేయాలి అంటే, లెట్స్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ గా నేను ఇంత రీసెర్చ్ చేయాలి అంటే ఆల్మోస్ట్ ఇట్ టేక్స్ టు 4 to 6 hours ఆఫ్ ద టైం ఇన్ ఏ డే. ఎందుకంటే మనము ఒక్కొక్క లొకేషన్ కి వెళ్ళేసి అండర్స్టాండ్ చేసుకోవాలి. అమీర్పేట్ లాంటి లొకేషన్స్, హైదరాబాద్ అమీర్పేట్ లొకేషన్స్ లో డెంటల్ క్లినిక్స్ ఎట్లా ఉంటాయి అంటే ఆల్మోస్ట్ 500 ఈజీగా ఉంటాయి. ఓకే, నాట్ ఏ జోక్. సో 500 ఈజీగా ఉంటాయి. ఇప్పుడు ఈ 500 డేటాస్ ని మనము ఇక్కడ 5 to 15 minutes టైమ్ లో, మోస్ట్లీ 15 minutes ఆర్ ఎల్స్ లెస్ దాన్ హాఫ్ అన్ అవర్ టైమ్ లో ద హోల్ ప్రాసెస్ మనం ఇప్పుడు ఒక కమాండ్ మాత్రమే ఇచ్చాము. ఇక్కడ సీక్వెన్స్ ఆఫ్ ది కమాండ్స్ అనేది ఈ ఏజెంట్ కి మనం ఎంటర్ చేస్తే మనము ఎంత వరకు వెళ్ళొచ్చు అంటే, ఒక డిజిటల్ మార్కెటర్ గా ఎంత వరకు వెళ్ళొచ్చు అంటే ఆల్మోస్ట్ క్లయింట్ కి ఒక ప్రపోజల్ ని రెడీ చేసి, అంటే తన రిక్వైర్మెంట్ ని బట్టి ఒక ప్రపోజల్ ని మనం రెడీ చేసి ప్రెజెంటేషన్ అనేది కూడా ఇవ్వచ్చు. పీపీటీ కూడా మనం రెడీ చేయొచ్చు. దట్ ఈస్ ద కేపబిలిటీ ఆఫ్ ద చాట్ జీపీటీ ఏజెంట్. ఇది డిజిటల్ మార్కెటర్స్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎర్నింగ్ కేపబిలిటీ, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే డెఫినెట్ గా ఒక ఎర్నింగ్ కేపబిలిటీ అనేది రావాలి. ఎర్నింగ్ కేపబిలిటీ రాకపోతే మనం నేర్చుకునేది డిజిటల్ మార్కెటింగ్ కాదు. నౌ ఇట్ ఈస్ గోయింగ్ త్రూ one by one clinic, so it might be time, so I think 10 to 15 minutes ఎందుకంటే the process is going on. Okay,
So here is the attempting the check boxes. So everything is going to right. So one final data తర్వాత మనకి ఏమొస్తుంది, వన్ ఫైనల్ డేటా అనేది ఇక్కడ రిలీజ్ చేస్తుంది. ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ ద చాట్ జీపీటీ ప్రాంప్ట్స్, ఏ ఏజెంట్స్ ని మనం ఏ విధంగా క్రియేట్ చేయాలో కనుక తెలుసుకోగలిగితే, దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ద డిజిటల్ మార్కెట్స్. నాట్ ఓన్లీ డిజిటల్ మార్కెట్స్, ఎనీ ఇండస్ట్రీకి చాట్ జీపీటీ ఏజెంట్స్ అనేది nowadays it is available, right? This is how we are enhancing our earning capabilities as a digital marketers for offering the digital marketing clients. So do the best practice with the Digital Beware Alpha community, and all the best.